ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కిడ్నీ సమస్యలనేవి ఎందుకొస్తాయి? ఎన్ని రకాలుంటాయి? దీనికి చికిత్సా విధానం ఎలా ఉంటుంది? అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత. హలో డాక్టర్. హలో అమ్మా. డాక్టర్ గారు, చాలా మందికి కిడ్నీ సమస్యలొస్తాయి. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు. కానీ అసలు అవి రాకుండా మనము ఎలా ప్రివెంట్ చేయాలి? అసలు ఈ సమస్యలు ఎలా వస్తాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్‌గా సీజనల్ వేరియేషనే కావచ్చు, హెరిడిటరీ వల్లనే కావచ్చు, నౌడేస్ కిడ్నీ సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నాం. సో, ఔట్ ఆఫ్ 10 కేసెస్‌లో మనకు 4-5 కేసెస్ కిడ్నీ స్టోన్స్ అంటూ ఉంటున్నారు. సో, విజిట్స్ కూడా నౌడేస్ పెరుగుతూ ఉన్నాయి. సో, మేజర్ గనుక తీసుకుంటే మన కిడ్నీ సమస్యలు కిడ్నీ స్టోన్స్ అయితే క్వైట్ న్యాచురల్. సో, దాన్ని గనుక మనకి నెగ్లెక్ట్ చేస్తే మన కిడ్నీ కాంప్లికేషన్స్‌లోకి వెళ్ళే కేసెస్ కూడా మనకు చాలా గమనిస్తున్నాం. సో, మనకు ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ రావడానికి రీజన్స్ అంటే బేసికల్‌గా ఇన్ పేషెంట్స్ హ్యాండ్స్ ఇట్ సెల్ఫ్. సో, మనకి యూరినరీ కాన్సంట్రేషన్స్ పెరిగే కండిషన్స్. సో, యూరినరీ కాన్సంట్రేషన్ ఎప్పుడు పెరుగుతాయి? అన్లెస్ అంటే మనం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, దట్ ఈస్ ఎ మేజర్ కన్సర్న్. అండ్ ఆన్ టైం మనం యూరినేషన్ పాస్ చేయకపోవడం, చాలా మంది లాంగ్ జర్నీస్ చేయడం వల్ల దానివల్ల ఆపుకోవడం అనేది ఒకటి ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకు డీహైడ్రేషన్ ఇన్ సీజనల్ కండిషన్. సో, మనకు ఇప్పుడు సమ్మర్లో కూడా చాలా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాని తగ్గట్టు మనం ప్రాపర్గా వాటర్ ఇంటేక్ అనేది లేకుండా మన బిఎంఐ ప్రకారం మనం మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. అది తీసుకోవాల్సిందే. సో, మనం ఏది తీసుకున్నా టాక్సిన్స్ అనేది బయట ఫిల్టర్ అయ్యే ఆర్గాన్ త్రూ కిడ్నీ. సో, మనం వాటరే మనం ఇంప్రాపర్గా కరెక్ట్గా తీసుకోకుంటే సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ పెరిగేసి మనకు పార్టికల్స్ లాగా ఏర్పడి అండ్ యాసిడ్స్ కానీ లేకపోతే కాల్షియం ఫుడ్డే కానీ దానికి కాన్సన్ట్రేషన్ యూరిన్లో పెరిగి స్టోన్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు చాలా వెరైటీస్ ఉంటాయి కిడ్నీ స్టోన్స్లో. మనకి కాల్షియం ఆక్సిలేట్స్ అని, కాల్షియం ఫాస్ఫేట్స్ అని, అండ్ స్టోయిడ్ స్టోన్స్ అని, అండ్ సిస్టిన్ స్టోన్స్ అని, అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని. సో, ప్రోటీన్ ఈజ్ రిచ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ హెల్త్. దట్ ఈస్ కాకపోతే వీళ్ళ యూరిక్ యాసిడ్ అనేది ప్రోటీన్ ఎండిపోటు కాబట్టి ఇలాంటి మనకు టెండెన్సీ కనుక ఉండింది అనుకోండి. సో, ఫ్యామిలీస్లో కనుక కిడ్నీ స్టోన్స్ దట్టు యూరిక్ యాసిడ్ డయాబెటీస్ కనుక ఉంటే డెఫినెట్లీ వాళ్ళు కొద్దిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రికాషన్ దే హ్యావ్ టు. సో, అండ్ బాడీ షుడ్ బి హైడ్రేటెడ్ ఫస్ట్. సో, చిన్న స్టోన్ అప్ టు 3 mm to 4 mm ఉందనుకోండి, అది మనం వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోకపోయినా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరాస్ స్టిల్ మన యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగి దాన్ని మనం స్టిల్ మనం అవాయిడ్ చేస్తున్నాం, అది మోర్ దెన్ 4 mm 5 mm క్రాస్ అయింది అనుకోండి, ఇట్ మే లాడ్జ్ ఎనీవేర్ ఇన్ యువర్ కిడ్నీ. అది కిడ్నీలో కావచ్చు, యురెటర్లో కావచ్చు, మూత్రాశయంలో, బ్లాడర్లో కావచ్చు. సో, దాని ప్రకారం మనకు సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో, చాలా మందికి ఇది కిడ్నీ సిమ్టమ్స్ ఇనిషియల్లో మనకు ఓన్లీ బ్యాక్ పెయిన్ లానే స్టార్ట్ అవుతుంది. సో, జస్ట్ నేను స్ట్రెయిన్ అయ్యాను కదా బ్యాక్ పెయిన్ అనుకుంటారు. బట్ కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. యూరినరీ బర్నింగ్ కానీ, ఫ్రీక్వెంట్ అర్జీ ఫర్ యూరినేషన్, ఇప్పుడే యూరిన్ వెళ్ళొస్తారు, సో మళ్ళీ అర్జీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాని ఎట్ ద సేమ్ టైం ఎల్లోయిష్ యూరిన్ రావడం అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతాం బట్ కొంత మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది భయపడుతుంది, ఇవన్నీ ఓన్లీ పెయిన్ వచ్చి డైరెక్ట్గా యూరిన్లో బ్లడ్ వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. సో, యూరినరీ బ్లడ్ రాగానే అప్పుడు భయపడి దే యూజ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. సో, అక్కడికంటే ముందే మనకి బ్యాక్ పెయిన్ రాగానే, దట్ ఈస్ బ్యాక్ పెయిన్కి మనకి కిడ్నీ స్టోన్ పెయిన్కి డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ వన్ సట్ నెక్స్ట్ మనం రెస్ట్ తీసుకోగా తగ్గుతుంది, వేరాజ్ ఇన్ కిడ్నీ స్టోన్ మన కిడ్నీ రెస్ట్ తీసుకొని తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, బ్యాక్ టు ఫ్రంట్, లైన్ టు గ్రైండ్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ సైడ్ ఆఫ్ ద బాడీ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అర్జెన్సీ పెరిగిందా, కాన్సన్ట్రేషన్ పెరిగిందా అనేది మనం అబ్జర్వ్ వీ హ్యావ్ టు. కొంతమందికి ఫీవర్ ది చిల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటి వారు ఇనీషియల్లీ కంపల్సరీ దే నీడ్ టు టేక్ వాటర్ ఇంటేక్ నార్మల్ తీసుకోవడం, కన్సల్ట్ డాక్టర్ని కరెక్ట్ కనెక్ట్ అయితే కనుక మనకు స్కానింగ్లో కానీ తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి, యూరినరీ టెస్ట్లో కానీ తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాని పరంగా విచ్ టైప్ ఈజ్ ఓకే, ఏ స్టేజ్లో ఉంది, ఎంత సైజ్ ఉంది అంటే సింగిల్ స్టోన్ ఉండొచ్చు, మల్టిపుల్ స్టోన్స్ ఉండొచ్చు, సైజ్ బిగ్గర్ కూడా ఉండొచ్చు. సో, సింగిల్ స్టోన్ చిన్న సైజ్ ఉంటే కనుక తొందరగా మనకి విత్ ఇన్ డేస్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరాజ్ బిగ్గర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ స్లోగా మనకి గ్రాడ్యువల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అంటే నాకు పెద్దగా అయిన తర్వాత మన సిమ్టమ్స్ కనిపించకపోయే లక్షణాలు కూడా కొంతమంది జనరల్ చెకప్లో బయటపడే కేసెస్ కూడా ఉంటాయి. సో, మన కానీ కిడ్నీలో కనుక స్టాగ్హాన్ స్టోన్ బిగ్గర్ ఉండి 10 to 12 mm ఉందంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో, దాన్ని కనుక మనం ప్రాపర్ ట్రీట్ చేయకుంటే మనకి కిడ్నీ వాపు రావడం, హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మరి CKD అంటూ ఉంటాం, నవడేస్ చాలా పెరుగుతున్నాయి, చాలా నెంబర్ కేసు పెరుగుతున్నాయి, CKD 1, 2, 3, 4 అని చెప్పేసి. సో, ఫిల్ట్రేషన్ అనేది అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అవ్వడం వల్ల ఏమవుతుంది, కాళ్ళలో వాపులు రావడం గమనిస్తుంటాం ఇన్ జనరల్ మనం. సో, దురద రావడం బాడీకి అంటాం, దురద ఏదో డ్రైనెస్ కదా అనుకుంటాం, అది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్కి సిమ్టమ్ సిగ్నలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ కాన్సన్ట్రేషన్తో పాటు అవుట్పుట్ ఆఫ్ యూరిన్ అనేది నార్మల్గా ఉండదు. సో, యూరిన్ అనేది మనకు కంప్లీట్ ఎవాక్యువేట్ కాకపోయే ఛాన్సెస్ కూడా గమనిస్తాం. అండ్ ఫ్లక్చువేషన్ ఇన్ బాడీ స్వెల్లింగ్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటాయి. బీపీ ఫ్లక్చువేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం. కొంతమందికి ఆయాసంతో కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బాడీలో పాయిజన్ సబ్స్టెన్స్ పేర్కొని పోతే, అంటే క్రియాటిన్ ఈజ్ పాయిజన్ టు అవర్ బాడీ. అది ఎప్పుడైతే 1.1 మనకు రేషియో క్రాస్ అయిపోయింది అనుకోండి, మనకు ఆయాసం రావడం కూడా గమనిస్తుంటాం. అది కొంతమందికి బాడీ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్ బట్టి కొన్ని రోజుల్లో కావచ్చు,
కొన్ని నెలల్లో కావచ్చు. బట్ ఎప్పుడైతే మనకి ఇనీషియల్గా మనం అందరినీ టెస్ట్లు చేయించుకొని మనకి ప్రికాషన్స్ పాటించామనుకోండి, కరెక్షన్ అయిపోయి ఆ స్టేజ్ వరకు వెళ్ళకపోవచ్చు. బట్ ఎప్పుడైతే స్లోగా పెరిగింది అనుకోని ఇద్దరు సింగిల్ కిడ్నీ 2 కిడ్స్ని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రీప్లేస్మెంట్ వరకు వెళ్ళి డయాలసిస్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా నవడేస్ చాలా పెరుగుతున్నాయి. సో ఇలాంటి కేసెస్లో స్కోప్ ఇన్ హోమియోపతి కనుక తీసుకుంటే మీకు మ్యాక్సిమం స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ స్టోన్ అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్, అది సిస్టీనా, స్ట్రోవేటా, యాక్సిలేటా, ఫాస్ఫేటా, వాట్ ఎవర్ ద టైప్. సో మనకు సైజుని కనుక ఉండి 8 to 10 mm లోపల కనుక ఉన్న కంప్లీట్గా రికవర్ అయిపోయి మనకు క్రష్ అయిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాన్ సర్జికల్లీ. సో కొంతమంది భయంతో ఆల్రెడీ సర్జరీ చేసుకొని వస్తారు, మళ్ళీ 3 monthsలో ఫామ్ అయిందని కూడా వస్తుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఫామ్ కాకుండా ఉన్నది పడిపోవడంతో పాటు టెండెన్సీ అనేది రిమూవ్ కూడా చేస్తుంది. ఐ థింక్ బట్ సొల్యూషన్ విధానంలో మనకు ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సర్జరీ చేసిన చాలా మంది కిడ్నీ వాపు అనేది తగ్గదు. సో మెడికేషన్ ద్వారా కిడ్నీ వాపు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ హైడ్రోనెఫ్రోసిస్ విల్ బి గోయింగ్ టు బి క్లియర్డ్. ఇంకో కిడ్నీలో ఫామ్ కాకుండా ఉన్నది పెరగకుండా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు నెవడే సీకేడీ అని ఇందాక చెప్పాను కదా, స్టాగ్నాట్స్ జనరల్ చెకప్లో భయపడింది, ఆల్మోస్ట్ కిడ్నీ కన్నా కాళ్ళకు వాసింది, డిస్యూరియా అండ్ యూరినేషన్ రావట్లేదని కూడా వస్తూ ఉంటారు. మనకు బయట చెక్ చేయించుకొని వస్తే వాళ్ళకి ఆల్రెడీ డయాలసిస్కి వెళ్ళమంటున్నారు, మీరు నాకు 4 క్రాస్ అయింది, క్రియాటినిన్ 5 క్రాస్ అయింది అని వస్తూ ఉంటారు. ఐ కాంట్ ఎఫర్డ్ అండ్ ఐ కాంట్, నేనంతా ప్రాబ్లం అవుతుంది, లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలంట, డయాలసిస్ అంటే పెయిన్ఫుల్ మెథడ్ కదా అని వస్తున్న కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మనకి హోమియో చికిత్స అనేది ఇది కంప్లీట్లీ ఎఫోర్డబుల్, దట్ ఈస్ ప్లస్ పాయింట్. దానితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం మనకు స్టోన్ అనేది గ్రాడ్యువల్ తగ్గుతూ అండ్ సీకేడీ లెవెల్ నథింగ్ బట్ క్రియాటిన్ లెవెల్స్ అనేది మనకి ఈవెన్ 6-7 ఉన్నా కూడా సో గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ కాళ్ళలో వాపులు తగ్గడం, ఆయాసం ఉంటే ఆయాసం తగ్గిపోవడం, కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ కావడం, GFR రేట్ మనకు 40%, 50% కేసెస్ కూడా వస్తుంటాయి. అలాంటి కేసెస్ కూడా మనకు మోర్ దెన్ 80%, 90% అయిపోయి డయాలసిస్ కూడా అవసరం లేవన్న కేసెస్ కూడా నవడేస్ చాలా వరకు రికవర్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో వితౌట్ ఎనీ అంటే అపోహ అనేది లేకుండా, వితౌట్ ఎనీ డౌట్, ఎంత ఎర్లీగా మీరు విజిట్ అవుతే కిడ్నీ స్టోన్కే కాదు, మన దగ్గర సీకేడీ లాంటి కేసెస్ కూడా కరెక్షన్ అయిన కేసెస్ ఉన్నాయి. కొంతమందికి ఆల్రెడీ డయాలసిస్ తీసుకొని వస్తుంటారు, నెంబర్ ఆఫ్ డయాలసిస్ కంట్రోల్ రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. సో వీక్లీ వన్స్ డయాలసిస్తో ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తుంటారు. సో వచ్చిన తర్వాత మన 15 days వన్స్ అయిపోయి, మంత్లీ వన్స్ డయాలసిస్ అయిపోయి కంప్లీట్గా డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండా వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. కొంత డయాలసిస్ స్టార్ట్ చేసుకోకుండా కూడా వచ్చిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాగే డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనకి మెయిన్ థింగ్ డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అలాంగ్ విత్ మెడికేషన్తో పాటు డైట్ ఈజ్ ఆల్సో మేజర్ కన్సర్న్ ఉంటుంది. ఎలా ఏ విధంగా అయితే డయాబెటీస్కి మనకి షుగర్ అయితే ఏ విధంగా తీసుకోవద్దో, మెయింటైనింగ్ కాజెస్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీళ్ళకి కూడా అంతే. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి సోడియం హై రిచ్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. ఎట్ ద సేమ్ టైం బీవరేజెస్ లాంటివి అది వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆక్సిలేట్ స్టోర్స్ అయితే కనుక స్పినాచ్ లాంటిది దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, మామూలు గింజలు ఆకుకూరలు మంచివి. బట్ ఇలాంటి కేసెస్లో మనకి ఆక్సిలేట్ రిచ్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి కూడా గైట్రోజన్స్ అవాయిడ్ చేయాలి. సోయా ప్రొడక్ట్స్ కూడా దే నీడ్ టు అవాయిడ్. నట్స్ కూడా గుడ్ ఫర్ హెల్త్, బట్ అది కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకొని తగ్గించుకుంటే బెస్ట్. మరి తీసుకోవాల్సినవి ఏంటి? టు ప్రివెంటివ్, ఇందాక మీరు అన్నట్టుగా హెరిడిటరీ ఉంది, ఇనిషియల్గా ఉంది, 1 or 2 times 3 mm వచ్చుకుంటే పడిపోతున్నాయి, మెడిసిన్ రిక్వైర్మెంట్లకు నేను ఏ విధంగా ప్రికాషన్స్ వెళ్ళాలి? వాటర్ ఇంటేక్ తీసుకుంటూ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువ తీసుకోవాలి, దట్ టు సిట్రేట్ ఫ్రూట్స్. సో ఆరెంజ్ జ్యూస్ కానీ లెమనేడ్స్ కానీ అది ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకి కాల్షియం అనేది ఆక్సిలేట్తో ఫార్మేషన్ కాకుండా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మనకి ఫార్మేషన్ లేకుండా ఉండే అవకాశం ఉంటాయి. బట్ వన్స్ ఇట్ క్రాస్డ్ 4 mm, 5 mm, మోర్ దెన్ 2-3 ఉంటే కనుక అలాంగ్ విత్ డైట్ దే నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. సో ఇలాంటి విధానంలో కూడా మనకి GCS మెథడ్లో ప్రిస్క్రిప్షన్ ఉంది కాబట్టి సో ఉన్నప్పుడు పెయిన్ తగ్గడంతో పాటు న్యూ ఫార్మేషన్ కాకుండా టెండెన్సీ రిమూవ్తో పాటు సీకేడీ లాంటి కేసెస్లో కూడా డయాలసిస్ కూడా రిక్వైర్మెంట్ లేకుండా మనం చేసుకుంటాం. ఓకే, అంటే చాలా సివియర్ అయిపోయి కూడా మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా మేడం? ఎగ్జాంపుల్ చెప్తారా? ఎస్, యాక్చువల్లీ మనకు నెవడేస్ సీకేడీ కేసెస్ రీసెంట్గానే వచ్చాయి. సో క్రియాటిన్ లెవెల్ అనేది మనకు మిడిల్ ఏజ్ బాబు 30 అన్మ్యారీడ్ పర్సన్, సో 28 or 30 ఏజ్ గ్రూప్, క్రియాటిన్ లెవెల్ అనేది మనకు 9 వచ్చేసింది. సో వాపు వచ్చింది, ఇది వచ్చింది, డయాలసిస్ అని చెప్పినారు. దే ఆర్ నాట్ లోకల్ ప్లేట్ పీపుల్, దే ఆర్ ఫ్రమ్ నాన్ లోకల్. అక్కడి నుంచి హడావిడి ఇక్కడ మన చెకప్లో బయటపడింది, మనకు ఆన్లైన్లో ఎక్కడ మన పేరు చూసి టీవీ చూసేసి మన దగ్గరకు వచ్చినారు. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా మేడం, నాకు టెన్షన్ అవుతుంది, ఐఎమ్ అన్మ్యారీడ్ పర్సన్, సో నా ఫ్యూచర్ ఏ విధంగా నాకు భయం అవుతుంది, ఐ డోంట్ వాంట్ టు గో విత్ డయాలసిస్. సో డయాలసిస్ అంటే అఫోర్డబుల్ అయినా ఇన్ మై కేస్, బట్ నాకు ప్రాబ్లం అవుతుంది కదా ఫ్యూచర్లో, ఐ డోంట్ వాంట్, నాకు విన్నాను కొంతమంది నాకు చెప్పినారు ఇట్లా తగ్గిందని చెప్పేసి నిజమేనని చెప్పేసి కన్సల్ట్ అయ్యాడు 4 months బ్యాక్ ఇట్స్. సో ఆ పర్సన్కి అనేది మనకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత సో వీళ్ళు అబ్జర్వ్ 15 days తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయించినాం. సో చేయించిన తర్వాత 9 came up to 7.
సో అంటే ఇట్ ఈస్ కమింగ్ ఇన్ రేంజ్, ఒకటేసారి మనకు 3-2 కింద పడిపోదు. సో ఆ విధంగా హీఈస్ రన్నింగ్. సో నవ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్, మనకు 3-4 రేంజ్ మెయింటైన్ అయ్యింది. సో ఇంకా స్టిల్ ఈమె కంటిన్యూ చేసిన మనకు 2 అయిపోయి 1.1 వచ్చి నాన్ డయాలసిస్ కేసులోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు ఈజ్ వర్కింగ్, ఏబుల్ టు వర్క్, నార్మల్గా తన పని తను చేసుకుంటున్నాడు. సో ఇంత ముందైతే ప్రికాషన్ ఉండి నేను వెళ్ళలేని పరిస్థితి ఉందండి, ఐ కాంట్ అని చెప్తున్నారు. బట్ వన్స్ ఈ స్టార్టెడ్ ట్రీట్మెంట్ 1.5 month తర్వాత ఈ కెన్ ఏబుల్ టు డూ ఈజ్ వర్క్. ఆయాసం లేకుండా కానీ, వాపులు లేకుండా కానీ, దురద లేకుండా కానీ రికవరీ అయ్యాడు. ఈజ్ వెల్ నౌ. ఓకే. సో నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ చాలా మందికి హోమియోపతితో తగ్గుద్దా లేదా అనే డౌట్స్ ఉంటాయి అనమాట. సో మీరు దీంతో చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.